భక్తి భారమైన మనసుకు ఉపశమనాన్ని ఇస్తుంది. ప్రశాంతమైన వాతావరణం అలసిన జీవితాలకు కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. నాపై భారం వేసిన వారిని నేను ఎన్నప్పుడు విడవను అంటూ అభయమిచ్చిన కలియుగ ప్రత్యక్ష దైవం షిరిడి సాయినాథుడి చారిత్రాత్మక నేపథ్యం కలిగిన అనంతపురం గడ్డపై ఆహ్లాదకరమైన ప్రకృతి ఒడిలో వెలిసిన బుక్కరాయ సముద్రం చెరువు కట్టు శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ విశేషాలు ఇప్పుడు చూద్దాం. విజయనగర సామ్రాజ్య కాలంలో నిర్మితమైన చారిత్రక బుక్కరాయ సముద్రం పెద్ద చెరువు అనంతపురం జిల్లాకే ఒక తలమానికం. అలాంటి విశిష్ట చెరువు గట్టున రమణీయమైన ప్రకృతి నడుమ వెలసిందే ఈ సాయిబాబా ఆలయం. సాధారణంగా నగరాల్లో ఆలయాలు నిత్యం వాహనాల శబ్దాలతో రణగుణ ధ్వనులతో నిండి ఉంటాయి. కానీ ఈ క్షేత్రం మాత్రం పచ్చని చెట్ల నీడన అలల శబ్దాల మధ్య ఒక దివ్య తపోవనాన్ని తలపిస్తుంది. చెరువు కట్టపైకి అడుగు పెట్టగానే వీచే చల్లని గాలులు, ఆలయం నుంచి వచ్చే సుగంధ ధూప పరిమళాలు భక్తుల మనసులోని సమస్త ఆందోళనలు ఒక్కసారిగా దూరం చేస్తాయి. 1993లో భూమి పూజ కార్యక్రమం జరిగింది. 25/5/1995 బాబా గారి ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఆ దినం నుండి దాదాపు 31 సంవత్సరం నుండి పుణ్యక్షేత్రంగా ఒక గొప్పగాను ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు జరుపుతున్నాము. షిరిడీలో మాదిరిగా ఇక్కడ కూడా 4 హారతల పెదుప ప్రసాదము చేస్తున్నాము. మరియు ప్రతి పౌర్ణమికి శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు, సంకష్టార చవితి అని వినాయక పూజలు జరుపుతున్నాము. వేలాది భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. ఈ ఆలయ గర్భగుడిలో కొలువైన బాబా విగ్రహం స్వచ్ఛమైన తెల్లని పాలరాతితో అత్యంత జీవకళతో ప్రతిష్ఠితమైంది. కరుణ కురిపించే బాబా దివ్య నేత్రాలు, చిరునవ్వులు చిందించే ముఖ వర్చస్సు భక్తులకు కొండంత ధైర్యాన్నిస్తాయి. షిరిడి సంస్థాన్ సాంప్రదాయాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఇక్కడ రోజు 4 పూటల కాకాడ హారతి, మధ్యాహ్న హారతి, ధూప హారతి మరియు సేజ్ హారతులు శాస్త్రోక్తంగా జరుగుతాయి. బాబా పాదుకుల పూజతో పాటు ఇక్కడ నిత్యం ప్రజ్వరిల్లే పవిత్ర ధుని నుంచి లభించే భస్మం భక్తుల పాలిట సర్వరోగ నివారిణిగా విశ్వసిస్తారు. శ్రీ సాయిబాబా మందిరం చెరువుకట్ట అనంతపురం నందు అంగరంగ వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రతి గురువారం ఉదయం 6 గంటలకి కాకడ హారతి, 7 గంటలకి పంచామృత అభిషేకము, మధ్యాహ్నం 12 గంటలకి మధ్యాహ్న హారతి, సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు ధూప హారతి, రాత్రి 9 గంటలకి షేజ హారతి, పల్లకీ సేవ, ఉయ్యాల సేవ నిర్వహిస్తున్నారు. దీనితో పాటు మంచిగా నారాయణ సేవ అంటే అన్నదానం, ప్రతి ఒక్క భక్తుడికి అన్నదానం కడుపు నిండా పెట్టి పంపిస్తారు. మందిర అభివృద్ధికి విరాళాలు ఇచ్చి సహకరించవలసిగా కోరుచున్నాము. బాబా గారికి నూతనంగా బంగారు పాదుకలు చేయించినారు. 6/9/2026 ఆదివారం శ్రావణ మాసం నందు బాబా వారివి పాదుక ప్రతిష్ట మరియు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం నిర్వహిస్తున్నారు. కుంభాభిషేకం నిర్వహిస్తున్నారు. ప్రతి భక్తులు గమనించి వచ్చి స్వామివారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. ప్రతి గురువారం ఈ చెరువు కట్ట సాయి మందిరం భక్తజన సముద్రంగా మారుతుంది. అనంతపురం నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి భక్తులు కాలినడకన సైతం తరలివస్తారు. గురువారం నాడు అభిషేకం, ప్రత్యేక పుష్పాలంకరణ కనుల విందు చేస్తాయి. వివాహం ఆలస్యమవుతున్న వారు, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న యువత, మానసిక ప్రశాంతత కోరేవారు ఇక్కడ 9 గురువారాలు భక్తితో ప్రదక్షిణలు చేసి సాయి సచ్చరిత్రం పారాయణం చేస్తే ఫలితం తప్పక దక్కుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ 25 అడుగుల బాబా విగ్రహం అరేంజ్ చేశాము. ప్రతి సంవత్సరం గురు పౌర్ణమి భారీగా జరుగుతుంది. భక్తులకు అందరూ 10-15 వేల నుంచి దర్శనం చేసుకుంటారు. ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఉజ్వల సేవ, రథోత్సవము, అన్ని అన్నదాన కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. మొన్ననే మేము 26వ తేదీ ఆ విగ్రహం ఒకటి ప్రతిష్ఠ చేశాము. ఓం సాయి.
సమస్యలు తీరిన భక్తులు తిరిగి వచ్చి మొక్కులు సమర్పించుకోవడం ఇక్కడ నిత్యం కనిపిస్తుంది. ఆకలితో ఉన్న ప్రాణికి అన్నం పెట్టడమే నాకు చేసే నిజమైన సేవ అన్న బాబా సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఆలయ కమిటీ ప్రతి గురువారం మరియు విశేష పర్వదినాల్లో భారీ ఎత్తున అన్నదానాన్ని నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడు ఆకలితో వెళ్లకూడదన్న ఉద్దేశంతో వేలాది మందికి కడుపు నిండా భోజనం అందజేస్తారు. జీవితంలో మనశ్శాంతిని, ఆ బాబా కరుణా కటాక్షాలను కోరుకునే భక్తులకు ఈ ఆలయం ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక నిలయం. మీరు కూడా అనంతపురం వచ్చినప్పుడు తప్పకుండా బుక్కరాయ సముద్రం చెరువు కట్ట సాయిబాబాను దర్శించుకోండి. ఆ సాయినాథుని దివ్యాశీస్సులు పొందండి.